యాక్చువల్గా తమిళనాడుకి వెళ్ళి రోజా గారు ఏం చేయాలంటే ఆడుదాం ఆంధ్ర 11 మంది టీం మెంబర్స్ని ఇచ్చారు ఏపీ ప్రజలు ఎలక్షన్లో 2024 ఎలక్షన్ రిజల్ట్ తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీకి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా 11 మంది టీంని ఇచ్చారు. నువ్వు తమిళనాడుకి వెళ్ళి సారీ సార్ 11 మంది టీం ఇచ్చారంటే నాకు స్ట్రైక్ కాలే, ఎమ్మెల్యేల గురించి చెప్తున్నారా? ఓకే, 11 మంది టీం ఇచ్చినప్పుడు ఆ 11 మందిలో ఎక్స్ట్రా ప్లేయర్గా నన్ను చేర్చుకొని నువ్వు ధర్నా చేస్తే ఏదైనా ఉపయోగం ఉంటుంది. కానీ చంద్రబాబు నాయుడు గారిని తిడితే చంద్రబాబు నాయుడు గారి సర్కారు కూటమి ప్రభుత్వానికి 164 సీట్లు మ్యాండేట్ ఉంది. మొన్న కూడా ఏదన్నా తప్పులు ఒప్పులు జరిగితే ఆయన ఇమీడియట్గా రియాక్షన్ తీసుకుంటున్నారు. గతంలో చేసిన తప్పులు పునరావృతం కావు. మీరు ఆయన తీసుకున్న ప్రతి ఒక్క చర్య చూడండి. ఎక్కడో ముంబై నటి, ఈమె ఒక సినీ నటి, ఆమె గురించి ఈమె మాట్లాడదు. అంటే ఏమంటుందంటే ఏదో రకంగా చంద్రబాబు నాయుడు గారిని నిరంతరం బదనాం చేయడానికే వీళ్ళు ఏదో ఒక కారణ జన్ములుగా అన్నట్టు ఫీల్ అవుతున్నారు తప్ప నిజంగా రోజారెడ్డి గారు ఏమి ధర్నా చేయాలి, ఏం ప్రెస్ మీట్ పెట్టాలి అంటే పక్క రాష్ట్రాలకు పోయి